పెద్దిని వదిలిన సరోజ్ ఇప్పుడు వైరల్ అవుతున్న ఒక్క మాట. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేస్తుంది. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోతుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 కోట్లకు పైగా వసూలు సాధించి రామ్ చరణ్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక గ్రామీణ నేపథ్యంలో భావోద్వేగాలతో పాటు స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో రామ్ చరణ్ తన నటనతో ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకున్నాడు. ఒకే సినిమాలో క్రికెటర్ గా, కుస్తీ యోధుడిగా, రన్నర్ గా 3 విభిన్నమైన కోణాలను అద్భుతంగా ఆవిష్కరించి తన నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. అభిమానులు మాత్రమే కాదు, సినీ విమర్శకులు కూడా చరణ్ నటనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే రామ్ చరణ్ తో పాటు సినిమాలో నటించిన ఇతర నటీనటులు కూడా తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ పోషించిన రామ్ బుజ్జి పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నెగటివ్ షేడ్స్ తో కూడిన ఈ పాత్రలో దివ్యేందు తనదైన నటనతో మెప్పించాడు. ఇక స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ ప్రతి సీన్ లో తన ముద్ర వేసుకుంటూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. దీంతో తెలుగు ప్రేక్షకులు కూడా దివ్యేందు శర్మ నటనను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఇప్పుడు ఈ రామ్ బుజ్జి పాత్రకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సినిమాలో దివ్యేందు శర్మ పోషించిన రామ్ బుజ్జి పాత్రకు ఆయన మొదటి ఎంపిక కాదని తాజాగా వెలుగులోకి వచ్చింది. దర్శకుడు బుచ్చిబాబు సనా మొదట ఈ పాత్ర కోసం తెలుగు నటుడు పబ్లిక్ స్టార్ గా పేరొందిన బండి సరోజ్ కుమార్ ను సంప్రదించారట. కథతో పాటు రామ్ బుజ్జి పాత్ర గురించి కూడా సరోజ్ కుమార్ కు వివరించారట. కథ విన్న తర్వాత ఆ పాత్ర తనకు చాలా బాగా నచ్చిందని, ముఖ్యంగా బుచ్చిబాబు చెప్పిన విధానం కూడా ఆకట్టుకుంటుందని సరోజ్ కుమార్ వెల్లడించారు. అయితే అప్పటికే తన చేతిలో పలు సినిమాలు ఉండటంతో పాటు అది సహాయక పాత్ర కావడంతో డేట్స్ సమస్య కారణంగా ఈ ప్రాజెక్టును చేయలేకపోయానని చెప్పాడు. ఇక ఈ విషయాన్ని స్వయంగా బండి సరోజ్ కుమారే ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టడం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. పెద్ది లాంటి భారీ ప్రాజెక్టును వదులుకోవాల్సి వచ్చినా కూడా తనపై ఎలాంటి అసంతృప్తి లేకుండా దర్శకుడు బుచ్చిబాబు తనతో మంచి అనుబంధాన్ని కొనసాగించారని ఆయన చెప్పుకొచ్చాడు. అంతేకాదు తన పరాక్రమం సినిమా ఈవెంట్ కు కూడా బుచ్చిబాబు స్వయంగా హాజరయ్యారని, ఎప్పటిలాగే తనను ప్రోత్సహించారని సరోజ్ కుమార్ తెలిపాడు. ఇక దీంతో దర్శకుడి వ్యక్తిత్వంపై కూడా నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక పెద్ది సినిమా భారీ విజయాన్ని అందుకున్న ఈ సమయంలో బండి సరోజ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒకవైపు దివ్యేందు శర్మ తన నటనతో రామ్ బుజ్జి పాత్రకు పూర్తి న్యాయం చేశాడని ప్రేక్షకులు ప్రశంసిస్తుండగా, మరోవైపు ఒకవేళ ఆ పాత్రలో బండి సరోజ్ కుమార్ నటించి ఉంటే ఎలా ఉండేదన్న చర్చ కూడా మొదలైంది. ఇక బండి సరోజ్ కు ఉన్న సహజ నటన, డైలాగ్ డెలివరీ, గ్రామీణ పాత్రలపై ఉన్న పట్టు దృశ్య ఆయన కూడా రామ్ బుజ్జి పాత్రను మరో స్థాయికి తీసుకెళ్లేవారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది అభిమానులైతే దివ్యేందు అద్భుతంగా చేశాడు, కానీ బండి సరోజ్ కుమార్ చేస్తే ఆ పాత్రలో మరింత నేటివిటీ కనిపించేది అని అభిప్రాయపడుతున్నారు. ఇక మరికొందరు పబ్లిక్ స్టార్ ఆ పాత్ర చేస్తే థియేటర్లలో మరింత రెస్పాన్స్ వచ్చి ఉండేది అని కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరు మాత్రం దివ్యేందు శర్మ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు, ఇప్పుడు పోలికలు అవసరం లేదు అంటూ స్పందిస్తున్నారు. మొత్తానికి ఒక చిన్న పాత్రకు సంబంధించిన ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తుంది. ఇదిలా ఉంటే పెద్ది సినిమా విజయంతో దర్శకుడు బుచ్చిబాబు సనా పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతుంది. కథ, ఎమోషన్స్, పాత్రల రూపకల్పన విషయంలో ఆయన చూపించిన ప్రతిభపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి పాత్రకు ప్రాధాన్యమిస్తూ చిన్న పాత్రలకు కూడా బలమైన నేపథ్యాన్ని అందించడం దర్శకుడి ప్రత్యేకతగా సినీ విశ్లేషకులు చెప్తున్నారు. అందుకే సినిమాలో కొన్ని నిమిషాల పాటు మాత్రమే కనిపించిన రామ్ బుజ్జి పాత్ర కూడా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిందని అంటున్నారు. మొత్తానికి పెద్ద సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న సమయంలో రామ్ బుజ్జి పాత్రకు సంబంధించిన బయటకు వచ్చిన ఈ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దివ్యేందు శర్మకు ముందు బండి సరోజ్ కుమార్ ను అనుకున్నారనే వార్త అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అలాగే ఒకవేళ పబ్లిక్ స్టార్ ఆ పాత్ర చేసి ఉంటే ఎలా ఉండేదన్న చర్చ కూడా సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. దీంతో ప్రస్తుతం పెద్ది, రామ్ బుజ్జి, బండి సరోజ్ కుమార్, దివ్యేందు శర్మ పేర్లు నెట్టింట ట్రెండింగ్ లో నిలుస్తున్నాయి.